దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నా కట్టడల్ని గైకొనుడి, నా ఇష్టాన్ని జరిగించండి, నా చిత్తాన్ని జరిగించండి. అప్పుడు ఐగుప్తులో కలిగిన రోగాలు, అంటే ఐగుప్తు అంటే లోకం. ఇప్పుడు మనము సాదృశ్యంగా తీసుకోవాల్సింది ఏంటిదంటే లోకం. ఐగుప్తు అంటే లోకము, ఇశ్రాయేల్ అంటే మనము దేవుని బిడ్డలం, దేవుని వారసులము, విశ్వాసులము. ఐగుప్తులో కలిగిన రోగములు లేకపోతే శాపాలు, మరణాలు మీకు ఏది కూడా దగ్గర రావు అని అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే ఆ సిలువను అంగీకరిస్తారో, ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన రీతిగా జీవిస్తామో, ప్రతిరోజు మన అహాన్ని చంపుకుంటూ, మన ద్వేషాన్ని చంపుకుంటూ, ప్రేమిస్తూ, మన కోపాన్ని చంపుకుంటూ, మనలోన పగని వదిలివేస్తూ, గాడ్ ఇస్ సేయింగ్ జస్ట్ వదిలివేస్తే ఇంకెంతకాలం అది పట్టుకొని ఉంటారు? ఇంకెంతకాలం ఆ కోపాన్ని పెట్టుకొని ఉంటారు? ఇంకెంతకాలం ఆ చేదుని మీ జీవితంలో ఆ అడ్డుబండగా మీరే ఆశీర్వాదానికి మారుతున్నారు? మనం అనుకుంటాం ఎందుకు జవాబు రావట్లేదంటే, మీ జీవితంలో చేదు అని అడ్డుబండి ఉన్నంత వరకు, షూరు అని చదవం కదండి, ఆ అడ్డుబండి ఉన్నంత వరకు నేను ఎంతగా పంపించినా అది మీ దగ్గర రాదే. ఎందుకంటే మీరు తొలగించలేదు ఆ అడ్డుబండ, అంటే ఆ చేదు అనే అడ్డుబండని మీరు తొలగించట్లేదు. మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞలను, అంటే క్షమించేది, ప్రేమించేది, సహించేది, విడిచిపెట్టేసేది, పాపాన్ని వదిలివేసేది, ఇవి ఎప్పుడైతే చేస్తారో అప్పుడు 27వ వచనం చూద్దామండి. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. చూసారండి, అప్పటి వరకు అరణ్యము, షూరు అనే అరణ్యము, మారా అనే చేదైన నీళ్ళు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మీరు నాకు అది చేస్తారో అప్పుడు నేను మీకు ఆశీర్వాదాన్ని ప్రారంభిస్తాను. ఏంటి? అక్కడ 70 పామ్ ట్రీస్, అదే ఏముంటుంది అక్కడ తెలుగులో? 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండే. ఈత చెట్లు 12 నీటి బుగ్గలను, నీటి అంటే ఫౌంటైన్స్, స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. అంటే స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ అంటే ఆశీర్వాదానికి సూచన. పామ్ ట్రీస్ అంటే గ్రీనరీ, అంటే ప్రాస్పెరిటీ, అంటే ఆశీర్వాదం, ప్రాస్పెరిటీ, అభివృద్ధికి సూచన. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే నా కట్టడలను, ఎప్పుడైతే నేను చెప్పింది మీరు మిమ్మల్ని చంపుకొని మీ శరీరాన్ని, మీ శరీరపు ఇచ్చల్ని, శరీరపు కార్యాలని, శరీరపు తలంపుల్ని, చేదుని అవన్నీ తీసి పడేస్తారో, పీకి పడేస్తారో, అప్పుడు నేను మిమ్మల్ని ఏలీం, అంటే షూరు నుండి ఏలీం అని రాయబడి ఉంది కదా అక్కడ. షూరు అంటే అరణ్యము, ఏలీం అంటే ఆశీర్వదించబడిన స్థలము. ఇప్పటివరకు మీరు అరణ్యంలో ఉన్నారేమో, షూరు అని అరణ్యంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే నా కట్టడలు, నేను చెప్పింది చేస్తారో, ఏలీం అంటే ఆ ఆశీర్వదించబడిన స్థలము, అంటే ఉప్పొంగే స్థలము. ఎక్కడ మన దేవుడు ఎప్పుడో అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా జరిగించే దేవుడు కదండి. అక్కడ 70 ఈత చెట్లు, 12 వాటర్ ఫౌంటైన్స్, నీటి బుగ్గలు ఉన్నాయంట. అంటే అంత విస్తరణ, అంత అభివృద్ధి, అంత ఆశీర్వాదం, అంత నెమ్మది, అంత సమాధానం. సో గాడ్ ఇస్ సేయింగ్ టుడే, మిమ్మల్ని అరణ్యంలో నుంచి నడిపించాలని నాకు ఆశగా ఉంది, అరణ్యం నుంచి బయటికి తీసుకురావాలని నాకు ఆశగా ఉంది. కానీ ఎప్పుడు అంటే మీరు నా కట్టడలను లోబడినప్పుడు, మీరు నేను చెప్పిన మాటలకి లోబడినప్పుడు, మీరు మీ శరీరాన్ని అన్నిటినీ చంపుకొని, దేవా నీ కోసమే నేను జీవిస్తానయ్యా, నీ సంతోషం కోసమే నేను జీవిస్తానయ్యా, నిన్ను సంతోష పెట్టాలనే నేను బ్రతుకుతానయ్యా, నా ఈగో, నా పగ, నా కోపం ఏదైనా పర్వాలేదయ్యా, అవన్నీ పీకి పడేస్తున్నానయ్యా అంటే దేవుడు అంటున్నాడు, అప్పుడు మిమ్మల్ని ఏలీం అనే స్థలానికి నడిపిస్తా, అంటే ఆశీర్వదించబడిన స్థలానికి నడిపిస్తా. ఈరోజు మీరు ఇంకా ఎడారిలో ఉంటే దేవుడు అంటున్నాడు, దిస్ సంథింగ్ దట్ ఈస్ బ్లాకింగ్, ఏదో అడ్డుబండలుగా ఉన్నాయి, చూసుకోండి, గమనించండి, పరీక్షించండి. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరిస్తే ఒప్పుకొని విడిచిపెట్టేయండి. లెట్ ఇట్ గో అంటున్నాడు దేవుడు. జస్ట్ లెట్ ఇట్ గో, విడిచిపెట్టేయండి. అప్పుడు నేను మిమ్మల్ని విస్తరింపజేస్తాను, అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తా, అప్పుడు మిమ్మల్ని ఇంకా గొప్ప, ఇప్పుడు వరకు అరణ్యంలో ఏమో ఒక నూతన స్థలానికి నడిపిస్తా,
యూ వాంట్ టు గో టు న్యూ లెవెల్, మీకు న్యూ లెవెల్కి ఇంకో కొత్త స్థలానికి వెళ్ళాలని ఆశ అందరికీ ఉంటుంది కదండి. లేకపోతే ఎప్పుడు చూసినా అదే స్థలంలో ఉండాలని ఉంటుందా? ఎప్పుడు చూసినా చిన్న గది, ఎప్పుడు చూసినా చిన్న జీవితం, ఎప్పుడు చూసినా దట్ వెరీ అడుగుతున్నారా? లేకపోతే దేవుడు అంటున్నాడు, వన్స్ యూ లెట్ గో, ఎప్పుడైతే విడిచిపెడతావో, ఐ విల్ టేక్ యూ టు అన్ అబండెంట్ ప్లేస్. ఆశీర్వాదము, విస్తారమైన జలములు, విస్తారమైన ఎవ్రీథింగ్ ఇన్ అబండెన్స్ అక్కడికి నడిపిస్తా అంటున్నాడు. సో దిస్ ఆల్వేస్ యాక్షన్ అండ్ రియాక్షన్ అని అంటాం కదా మా సాధారణంగా. ఇది చేస్తే దీనికి ఇది, దేవుడు అదే అంటున్నాడు, మీరు ఇది చేస్తే నేను మిమ్మల్ని విస్తరింపజేస్తాను, మీరు ఇది చేస్తే నేను మిమ్మల్ని ఇంకా ఎత్తైన కొండలపైకి ఎక్కిస్తాను అంటున్నాడు. గమనించారండి? దేవుడు మీతో మాట్లాడాడని నమ్ముచున్నాను. దేవుడు మీతో మాట్లాడినట్లయితే దయచేసి ఈ క్షణమే ఆ చేదు మీ హృదయంలో, ఆ చేదు అనేది మీ జీవితంలో ఉంటే ఇప్పుడే ఒప్పుకోండి. ఒక్క నిమిషం